పరమశివునికై అర్జునే తపస్సు. ఒకనాడు అర్జునుడితో అన్నాడు ధర్మరాజు, బ్రాహ్మణులకి వేదం పట్టుబడినట్టు భీష్ముడు మొదలైన వాళ్ళకి ధనుర్వేదం కరతలామలకమైంది. అది దివ్య మంత్రాలతో వాళ్ళు చెప్పినట్టు వింటుంది. తన కోసమని భీష్ముడు మొదలైన వాళ్ళని తన దగ్గర పెట్టుకున్నాడు దుర్యోధనుడు అన్నాడు. దివ్యాస్త్రాలతో ఉన్న వాళ్ళని గెలిచే ఉపాయం ఉపదేశించాడు వ్యాసుడు. నీ కోసం ప్రతిస్మృతి విద్యను కూడా నాకు చెప్పాడు అన్నాడు ధర్మరాజు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే తప్పకుండా వాళ్ళు మన మీద చేయి చేసుకుంటారు. అప్పుడు మనకు ఈ విద్య ఉపయోగపడుతుంది అన్నాడు ధర్మరాజు. తపోయోగంతో ఇంద్రుని ప్రసన్నం చేసుకో. వృత్తాసురుడు భయపడి దేవతలు తమ ఆయుధాలను బలమును ఇంద్రుని దగ్గర దాచుకున్నారు. అతడు దయతలిస్తే అవన్నీ నీకు లభిస్తాయి అన్నాడు ధర్మరాజు. అతడు ఉపదేశంతో శివుణ్ణి ఆరాధించాడు. శివుడి అనుగ్రహంతో ఇష్టసిద్ధి పొందు. ఇది వ్యాసుల వారి ఉపదేశం అని అన్నాడు ధర్మరాజు. అన్నగారి నుండి శత్రువుల్ని గెలవాలన్న సంకల్పంతో ప్రతిస్మృతి విద్యను అనగా యోగ విద్యను గ్రహించి తేజోవంతుడయ్యాడు అర్జునుడు. ఉత్తర దిక్కుగా వెళ్ళి ఒక ఆశ్రమంలో ఒక చెట్టు కింద ఒక ముసలి బ్రాహ్మణ్ణి చూశాడు. ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించాడు. తాను వెళ్ళే పని చెప్పాడు. ఆయన ఎంతో విఘ్నాలు కలిగించే మాట్లాడాడు. అయినా చెల్లించలేదు అర్జునుడు. అర్జునుని ధైర్యానికి మెచ్చుకుని ఆ ముసలి రూపం వదిలిపెట్టి దేవేంద్రుడిగా నిలబడ్డాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. దివ్యాస్త్రాలు ప్రసాదించన్నాడు అర్జునుడు. అవెందుకు, పుణ్యలోకాలు ప్రసాదిస్తున్నాడు. అవన్నీ మాకెందుకు, శత్రువుల పరాభవంతో కుంగిపోయి ఉన్నాం అన్నాడు అర్జునుడు. నీకు దివ్యాస్త్రాలే అభీష్టమైతే శివుణ్ణి ఆరాధించు. ఆయన పరివారంతో వచ్చి నీ కోరిక తీరుస్తాడు అని అంతర్ధానమయ్యాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఉపదేశంతో ఘోరమైన తపస్సు చేశాడు అర్జునుడు. శివుడి మీద చిత్తం నిలిపాడు. అక్కడ మునులు శివుని దగ్గరికి వెళ్ళి విన్నవించారు. భూతకోటి యావత్తు భయాందోళనలతో ఉంటుంది అని. శివుడు భయపడకండి, అర్జునుడి కోరిక అవగతమైంది, అతని కోరిక నెరవేరుస్తాను, మీరు వెళ్ళి మీరు ఆశ్రమంలో సుఖంగా ఉండండి అన్నాడు శివుడు. శివుడు చెంచురాజుగా, పార్వతి చెంచుతగా వేషం వేశారు. వారి గణంలో ఉన్న పురుషులు చెంచులుగాను వారి భార్యలు చెంచితలుగాను అయ్యారు. చెంచురాజు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో ఈశ్వరాను యోగం వల్ల మూకుడు అనే రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడిపైకి రాబోతుంటే అర్జునుడు గాంధీవం ప్రయోగించాడు. అదే సమయంలో శివుడు కూడా బాణం వేశాడు. నేను బాణం వేస్తుంటే నువ్వు వేస్తావేమిటి, వేట ధర్మం భంగం చేశావన్నాడు అర్జునుడు. ఉండి నీ పని పడతాన్ని బాణం మీద బాణం శివుడిపై వేశాడు. చెంచురాజు రూపంలో ఉన్న శివుడు చెల్లించలేదు. అర్థం కాలేదు అర్జునుడికి. ఇన్ని బాణాలు వేసినా ఏమీ చీమ కుట్టినట్లేదు అనుకున్నాడు. నేను ఇది ఫుల్ వీడియో పెట్టాను, అందులో చూడండి. ఛానల్ చూస్తున్నాను కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.